యూ షుడ్ రిమెంబర్ యువర్ బర్త్ ఈజ్ యాక్సిడెంటల్ బట్ నాట్ ఇంటెన్షనల్. కాబట్టి మట్టిని చూసి గర్వపడాల్సిన పని లేదు. గొప్ప పని చేసామని అనిపించిన నాడు సంతోషపరచాడు. గత చరిత్ర ఘనమై ఉండొచ్చు, ప్రపంచానికి గతిని తర్కాన్ని నేర్పించి ఉండొచ్చు, కానీ అది ఇప్పుడు కూలిపోయిన గోడలు. మరమ్మతులు చేయకు, జ్ఞాపకంగా దాచుకో. గొప్పలు పోకు, సమాధులు తోడి అవశేషాలు వెతక్కు. ఈ దేశానికి పునాదులు వేసిన వారు మరొక్కసారి తిరిగి వచ్చారా? మనల్ని సూచి సిగ్గుపడతారు. అవశేషాల్లో చరిత్రను చూసి మురిసిపోతున్నావా? నువ్వు సాధించిన గొప్ప ఏంటని. బానిస సంఖ్యల మధ్య ధర్మం కోసం మొదలైన తిరుగుబాటు స్వపరిపాలన కావాలనే నినాదాలతో సాగి సంపూర్ణ స్వరాజ్యం జన్మ హక్కును త్యాగాలు చేసిన దేశభక్తుల సాక్షిగా మనం ఇప్పుడు వెనక్కిపోతున్నామంటే ఈ దేశభక్తుల కోపం. ఎందుకో తెలుసా? ఒకే రకమైన తప్పుకు 2 రకాల శిక్షలు వేసిన న్యాయస్థానం, అవినీతి జరిగిందని రిపోర్ట్ చేసిన జర్నలిస్టును చంపిన కాంట్రాక్టర్లు, కుంభకోణాల పేరు చెప్పి గద్దెనెక్కిన రాజకీయ నాయకులు పిఎం కేర్స్ గురించి ఏం చెప్తారు? ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఏం చెప్తారు? అదాని షేర్ మార్కెట్ స్కామ్ గురించి ఏం చెప్తారు? 2G కుంభకోణం అని చెప్పి వాళ్ళకంటే తక్కువ డబ్బులకు వేలం వేసిన వారి గురించి ఏం చెప్తారు? కరోనాలో ఆక్సిజన్ లేక చచ్చిన మనుషుల గురించి ఏం చెప్తారు? 100 కోట్లు పెట్టి కట్టిన పార్లమెంట్ భవనం లీక్ గురించి ఏం చెప్తారు? ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్న ఈ ఆఖరి యుద్ధం గురించి ఏమని చెప్తారు? జెండా వందనానికి వచ్చి నీతులు చెప్పాలని చూసి ఈ అవినీతి బ్యూరోక్రాట్స్ గురించి ఏం చెప్తారు? చెప్తున్నా విను. 43% సంపద 1% జనం చేతిలో ఉంటే సమాజంలో అసమానతలు పోతాయా? అసమానతలపై జీవితాంతం పోరాటం చేసిన అంబేద్కర్ తిరిగి వస్తే ఆయన ఆశయాలు ఏంటో మర్చిపోయి సిమెంట్ దిమ్మలకు మనం చేసే హడావిడి చూసి సిగ్గుపడతాడు. ప్రాణత్యాగం చేసైనా యువతను నిర్దలేపుతానంటూ ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ మనల్ని చూసి అసహ్యించుకుంటాడు. సైంటిఫిక్ టెంపర్ పెరగాలని యూనివర్సిటీస్ పెట్టిన జవహర్లాల్ నెహ్రూ మన విభూతి నాయకుల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అహింసతో స్వాతంత్రం సాధించొచ్చని నిరూపించిన గాంధీ ఈ రోజు మతం పేరిట పశువుల పేరిట మనుషుల్ని చంపుతున్న జనాన్ని చూసి కోపంతో కర్రనెత్తాడనుకుంటున్నావా?